నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల 10వ తారీఖు 2025 ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో మూలా నక్షత్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. గురుగ్రహ దృష్టి వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు అందించబోతున్నాడు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే అన్ని రాశుల వాళ్ళు కూడా గురు పూజ చేసుకోండి. ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తేనే మీకు మంచి ఫలితాలు కనబడతాయి. అధర్మ మార్గంలో వెళ్ళినట్టయితే కనుక చాలా ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తెరగండి. అయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలోను, శని భగవానుడు వక్రస్థితిలో కుంభరాశిలోను, గురుడు మేషంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహంలోను, శుక్రుడు కర్కాటకంలోను, అంటే కుజుడు శుక్రుడు కూడా కర్కాటకంలోనే సంచారం చేస్తున్నారు. రాహువు మీనంలోను, కేతు కన్యాలోను. అయితే ఈ ఫలితాలు తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ చక్కగా చకచకా జరిగే అవకాశము గోచరిస్తోంది. అయితే కమ్యూనికేషను, రైటింగు అంటే రచనా రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషను, మీడియా, ఈ జర్నలిస్టులు వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే రోజు, మీ క్యాడర్ మారే రోజు, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి అనువైన రోజు అనమాట. అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోవడంతో పాటు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి ఆలయానికి వెళ్ళలేని వారు 108 సార్లు ఇంట్లో చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఖర్చులు రావడంతో పాటు ధనాన్ని పోగొట్టుకోవడం కానీ, కార్డ్స్ పోగొట్టుకోవడం కానీ, పర్సులు పోగొట్టుకోవడం కానీ, లేదంటే ఒకరికి వెయ్యబోయి ఇంకొకరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇలాంటివి డబ్బు పరంగా కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఖర్చులు కూడా ఊహించని స్థాయిలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆకస్మిక ధన ప్రాప్తి ఎలాగైతే అనుకుంటామో ఆకస్మిక ఖర్చుల ప్రాప్తి కూడా రాబోతోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే పొదుపుగా ఉండే ప్రయత్నం చేసుకోవడంతో పాటు కొంత ఏమైనా కొనుక్కోవాలన్నా, అంటే భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ కొనాలి అని అనుకుని ఎవరికైనా ఆలోచన ఉంటే దాన్ని ఈ రోజే కొనేసుకునే ప్రయత్నం చేసుకోండి. చాలా చక్కగా అనువుగా శాశ్వతంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడంతో పాటు ఒక చిన్ని మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని పూజా మందిరంలో కానీ, మీ దగ్గర ఆలయంలో కానీ చేసుకున్నట్టయితే చాలా చక్కని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శారీరకంగా ఉత్సాహంగా ఉండడము, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటారు. కొత్త ఆలోచనలు వస్తాయి, దాన్ని అమలు చేసుకోండి. తర్వాత ప్రణాళిక పరంగా అంటే అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము ఈ రోజు మీరు కనుక నడిచినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు కూడా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ఇతరులు మీ సలహా కోరినప్పుడు తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈగో యాటిట్యూడ్లు అవి చూపించుకుంటూ నన్ను బతిమాలాలి, లేదా అంటే నాకు 10 సార్లు మెసేజ్ చేయాలి, అలాంటి జోలికి వెళ్లకుండా వారు అడిగిన వెంటనే ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీలో గురుశక్తి ఎక్కువగా పెంచుకోవాలి. గురు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోవడానికి ఓం గుం గురవే నమః అనే మంత్రం చదువుకుంటూ వీలైతే నవగ్రహ ఆలయంలో గురువు గ్రహానికి కొంత దానం కానీ లేదా దీపం కానీ పెట్టుకున్నట్టయితే మరింత బలంగా ఉండే అవకాశం కనబడుతోంది.